గుడి వెనక కూర్చొని చూస్తూ ఉంటే మాకు అనంతాళ్వారి గారి తోట కనిపించేసరికి లోపలికెళ్ళామండి. ఈ తోటకి చాలా కథ ఉందండి. స్వామివారికి పరమ భక్తులైన అనంతాళ్వారు గారు స్వామివారి కైంకర్యానికి పూలు, తులసిమాలలు ఇక్కడే పెంచి స్వామివారికి సమర్పించాలని ఇక్కడ తోటేశారండి. ఒకరోజు స్వామికి అనంతాళ్వారు గారిని ఆట పట్టిద్దామనిపించి రోజు రాత్రిపూట రాజు, రాణిలా మారి ఆ తోటకెళ్ళి పువ్వులన్నీ కోసేసి వెళ్ళిపోయేవారంట. అది అనంతాళ్వారు గారు చూసి ఈ రోజు ఎలాగైనా పట్టుకోవాలని వెయిట్ చేస్తుంటే, ఆ రోజు రాత్రి మళ్ళీ స్వామి, అమ్మవార్లు మారువేషాల్లో వెళ్లి పూలు కోస్తుండగా అమ్మవారిని పట్టేసుకున్నారంట. స్వామి తప్పించుకున్నారు. దాంతో ఆయన ఉత్తరీయంతో అమ్మవారిని తోటలోని చెట్టు కట్టేసి, "నా స్వామి కోసం పూజించిన పూలని మీరెలా కోస్తారు? ఎలాగో నీకోసం నీ భర్త వస్తాడు గదా!" అని అక్కడే కూర్చున్నారంట. ఆ చెట్టేనండి మీరిప్పుడు చూస్తున్న చెట్టు. తర్వాత రోజు ఉదయం పూజారులు గుడి లోపలికెళ్లి చూస్తే స్వామి వక్షస్థలం మీద శ్రీదేవి అమ్మవారు లేరంట. దాంతో పూజారులు కంగారు పడితే స్వామి చెప్పారంట, "ఇలా వెళ్లి చూడండి" అని. అలా వచ్చి చూస్తే అమ్మవారు నవ్వుతూ నిలబడున్నారంట. దాంతో అనంతాళ్వారు గారికి విషయం అర్థమయ్యి అమ్మవారిని కూతురిలా భావించి పూలబొట్టులో పెట్టి తల మీద పెట్టుకుని తిరిగి స్వామివారికి అప్పగించారంట. ఆ చెట్టు కిందనే అనంతాళ్వారు గారి బృందావనం ఉంటుంది. అంటే ఆయన సమాధండి. దాన్ని కూడా దర్శించుకోండి. ఓం నమో వెంకటేశాయ.